హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా పునుగులను తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. పునుగులు తయారు చేయడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో నీళ్లు పోసుకొని ఈ అటుకులు 1కి 2 సార్లు నీట్గా కడుక్కొని తీసుకోవాలి. అటుకులు బాగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులోనే అదే కప్తోనే 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. 1/4 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ అటుకులన్నీ ఇలా మెత్తగా నాని ఉంటాయి. ఈ అటుకులన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ అటుకులన్నీ వేసుకోవాలి. ఇలా అటుకులన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అటుకుల మిశ్రమం మెత్తగా వేసుకోకపోతే ఈ పునుగులు నూనెలో వేయించేటప్పుడు విడివిడిగా అయిపోతాయి. కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పుతో 1.5 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ముందు నీళ్లు వేయకోకుండా ఇదంతా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాతని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం పునుగులకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని మరొకసారి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. సోడా వేసుకొని కలుపుకున్నాక పిండి చూసారు కదా, పునుగులకి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. పునుగులు వేయడం కోసం ఇక్కడ నూనె కూడా వేడి చేసుకున్నానండి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని నూనెలోకి వేసుకోవాలి. పునుగులు అంటే చిన్నగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా తీసుకుంటూ పిండిని నూనెలోకి వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కడాయిలోకి ఎక్కువ కూడా పునుగుల్ని వేసుకోవద్దండి, కొన్ని వరకు మాత్రమే వేసుకోండి. చూసారు కదా, ఇలా కొన్ని వరకు మాత్రమే పునుగుల్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, పునుగులన్నీ మనకు ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి రావాలి అంటే పునుగులు వేసిన తర్వాత అన్నీ ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఎక్కడ మాడిపోకుండా అన్నీ ఈవెన్గా ఈ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పునుగులను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పునుగులను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా పిండిని కూడా ఇలా కొద్దిగా తీసుకుంటూ చిట్టి పునుగులని తయారు చేసుకోవాలి. ఈ అటుకులతో పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పటికి పిల్లలకు చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అంతేనండి, మనకి ఇక్కడ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. నేను పిండి మొత్తం అంతా ఇట్లా పునుగులు అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాను. అంతే ఫ్రెండ్స్, అటుకులతో పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పునుగులకు కాంబినేషన్గా ఎర్ర చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉండింది. నేను ఎప్పుడు పునుగులు చేసినా కానీ ఈ చట్నీ కూడా తయారు చేసుకుంటామండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ వీడియోస్ ఉన్నాయి. చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.